నమస్కారం. తిరుమల శ్రీవారి భక్తులకు ఒక ముఖ్యమైన గమనిక. సెప్టెంబర్న తిరుమల ఆలయంలో కోయిల్ ఆల్వా తిరుమంజనం అనే ఒక ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఎందుకంటే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వాటికి ముందుగా ఆలయాన్ని శుద్ధి చేసే ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అసలు ఈ కోయిల్ ఆల్వా తిరుమంజనం అంటే ఏమిటో తెలుసుకుందాం. తమిళంలో కోయిల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం, ఆల్వార్ అంటే భక్తుడు, తిరు అంటే శ్రేష్టమైన, మంజనం అంటే స్నానం అని అర్థం. అంటే భక్తులందరూ కలిసి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమం అన్నమాట. ఈ శుద్ధి ప్రక్రియ ఎలా జరుగుతుందంటే, ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి ప్రధాన విగ్రహాన్ని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. గర్భగుడిలోని ఇతర దేవతా విగ్రహాలు, దీపాలు, ఇతర పూజా సామాగ్రిని బయటకు తీసుకొచ్చి పరిమళం అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు. ఈ పరిమళం అనేది కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ వంటి వాటితో తయారు చేస్తారు. ఈ మొత్తం శుద్ధి కార్యక్రమం ఒక మహాయజ్ఞంలా సాగుతుంది. ఈ శుద్ధి పూర్తి అయిన తర్వాత స్వామివారిపై ఉన్న వస్త్రాన్ని తొలగించి అన్ని విగ్రహాలను, పూజా సామాగ్రిని మళ్లీ గర్భగుడిలోకి తీసుకొస్తారు. ఆ తర్వాత శ్రీవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం జరిగే ఈ కార్యక్రమం సంవత్సరానికి 4 సార్లు నిర్వహిస్తారు. అవి ఉగాది, ఆనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం రోజున. శ్రీవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.